తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వలపై యూబీ సంస్థ స్పందించింది. బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపిన యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. రాబోయే 12-13 నెలల్లో పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వలపై యూబీ సంస్థ స్పందించింది. బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. రాబోయే 12-13 నెలల్లో పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, సుమారు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెచ్చిన ఒత్తిడికి ప్రభుత్వం తొలగిందని చెప్పాల్సి ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల గురించి ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసి ఆ తర్వాత తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆబ్కారీ శాఖ కూడా యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ఆ మధ్య ఒక లేఖ విడుదల చేసిన విషయం కూడా సంచలనం రేకెత్తిన విషయం తెలిస్తే తక్షణం బీర్ల రేట్లు పెంచకపోతే స్టాక్ సరఫరాను ఆపేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీర్ల నిల్వలు పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ కంపెనీతో చర్చలకు దిగింది. తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వలపైన తాజాగా యూబీ సంస్థ ప్రకటించింది. అంటే ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ ఒక పునః ప్రకటన చేసిందని చెప్పాల్సి ఉంటుంది. బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు కూడా బ్రూవరీస్ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న విషయాన్ని వెల్లడిస్తూ ప్రస్తుతానికి బీర్లను పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపైన బెవరేజ్ కార్పొరేషన్ కూడా సానుకూలంగా స్పందించింది. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరాకు యూబీ కంపెనీ ఒప్పుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక వినియోగదారులు, కార్మికుల, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా సంస్థ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. పెండింగ్ బిల్ల పైన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ఈ మధ్యనే ఎక్సైజ్ శాఖకు రాసిన లేఖకు స్పందనగా ప్రభుత్వం ఈ ప్రకటన ఈ హామీ ఇచ్చినట్టుగా మనకంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. దాదాపుగా 30 నుంచి 45 రోజుల్లో ఈ బీర్ల ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా సర్కారు కంపెనీ ప్రతినిధులకు వెల్లడించినట్టుగా కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది. రాబోయే 12-13 నెలల్లో కూడా పెండింగ్ బిల్లు అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా బీర్ల ధరలు తక్కువ 15 నుంచి 20% పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కంపెనీ ఇప్పటికే ప్రభుత్వం ముందు ఒక ధరను డిమాండ్ చేస్తుంది. 33% నుంచి కనిష్టంగా 25% నుంచి గరిష్టంగా 33% మేరకు ధరలు పెంచాలని చెప్పేసి యూబీ సంస్థ డిమాండ్ చేస్తున్న విషయంలో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 15% నుంచి 20% పెంచేందుకు ప్రభుత్వం కొంత సుముఖత వ్యక్తం చేసినట్టుగా మనకంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. దీన్ని బట్టి ఒక్కొక్క బీరు కనీసం 10 నుంచి 20 రూపాయలు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. కింగ్ ఫిషర్ బీర్లు, లాగర్ బీర్లకు సంబంధించి ఈ ధరలు ప్రస్తుతానికి మార్కెట్ లో ప్రచారంలో ఉన్నాయి. మొత్తం మీద యూబీకి సంబంధించి తీసుకుంటే కనుక తెలంగాణలో 70 నుంచి 80% ఈ మార్కెట్ ను యూబీ బీర్లే క్యాప్చర్ చేస్తున్న విషయం తెలిస్తే మేజర్ పోర్షన్ మార్కెట్ లో యూబీ బీర్లే క్యాప్చర్ చేస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా కింగ్ ఫిషర్ లెగర్ బీరు అత్యంత ప్రజాదరణ పొందిన విషయం తెలిస్తే ఈ బీర్ల పైన ప్రస్తుతానికి 10 నుంచి 20 రూపాయలు ఒక్కో బీర్కు ధర పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఆబ్కారీ శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలుస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సూరజ్.